హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సార్ట్లో బర్త్డే పోస్టర్, బర్త్డే డిజైన్ని మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మొబైల్ యూజర్స్, ఇవి మీకోసమే. ఎస్పెషల్లీ పిక్సార్ట్లో బర్త్డే పోస్టర్ అనే కాదు, ఏదైనా సరే వెడ్డింగ్ సంబంధించి కానీ, యానివర్సరీ సంబంధించి కానీ, ఇంకేదైనా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో మనం పిక్సార్ట్లో చేసింది మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో ఉన్న పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇది ఫ్రీ యాపే, మీకు ప్లేస్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఎడిట్ ఫోటో, ఎడిట్ ఏ వీడియో, మేక్ ఏ కాలేజ్, బ్యాక్గ్రౌండ్స్, అప్లై ఎఫెక్ట్స్, రీటచ్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కావాలి. మనకి ఎడిట్ ఫోటో మీద నేను క్లిక్ చేస్తున్నాను. అంటే మనం ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఎడిట్ ఫోటో అంటే మనం ఏ పోస్టర్ చేయాలనుకున్నా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫాల్ట్ కాకుండా డౌన్లోడ్ చేసుకున్నాను. అది కూడా అది మీకు సిడిపి బ్యాక్గ్రౌండ్స్, సిడిపి బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. సో తర్వాత నెక్స్ట్ నేను యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి 2 ఫోటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది మా బ్రదర్ యొక్క ఫొటోస్. నేను ఆల్రెడీ ఇవి పిఎన్జీ లాగా చేసుకున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసుకొని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. బట్ మీకు పిక్సార్ట్లో కూడా ఈజీగా రిమూవ్ బీజీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను 2 ఫోటోలు తీసుకున్నాను కదా, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అలైన్మెంట్ చేసుకోవడం. అలైన్మెంట్ అంటే ఏ ఫోటో ఎక్కడ ఉండాలి, ఏ టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఏ కలర్లో ఉండాలి అని. అలైన్మెంట్ మీన్స్ అడ్జస్ట్మెంట్, అంటే మనం జరుపుకోవడం. లెఫ్టా, రైటా, అప్పా, డౌనా, అంటే పైన, కిందన, ఎడమ సైడా, కుడి సైడా. సో ఇలా మీ క్రియేటివిటీకి, మీకు ఆలోచనకు అనుగుణంగా మీరు ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ ఇక్కడ మనకు రఫ్గా కనిపిస్తుంది, చూసారా? రఫ్గా కట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దాన్ని మనం స్మూత్ ఎడ్జ్ కట్టింగ్ లాగా, స్మూత్ ఎడ్జ్ ఎరేజింగ్ లాగా ఉండాలంటే పైన మనకు ఎరేజర్ యాప్ ఉంది. ఎరేజర్ యాప్ క్లిక్ చేయగానే సైజు, ఒపాసిటీ, హార్డ్నెస్ అని ఉంది. సైజ్ 76, ఒపాసిటీ 54, హార్డ్నెస్ 36 పెట్టాను, 39. ఓకే పెట్టి ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, స్మూత్గా ఎడ్జెస్ అనేది స్మూత్ ఎరేజ్ అవుతున్నాయి. మనకు అలా కట్టింగ్లా కాకుండా స్మూత్ ఎరేజ్, మీరు స్మూత్గా దాన్ని ఎరేజ్ చేస్తుండాలి. ఎరేజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎంత కట్ అవుతుంది అనేది. సో మీరు డైరెక్ట్ ముఖం మీదకి పోయి కట్ చేసినట్టు కాకుండా మీకు ఎంతవరకు ఆ కట్టింగ్ అనేది కట్ కావాలని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 2వ ఫోటోని నేను అలైన్ చేస్తున్నాను, అంటే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇట్లా కింద ఒక ఫోటో, పైన ఒక ఫోటో పెడదామా అని అనుకుంటున్నాను, బట్ కాదు. ఈ ఫోటోని లెఫ్ట్లో పెట్టి ఆ పైన ఉన్న ఫోటోని రైట్కి సెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో దాన్ని రైట్కి అంటున్నాను. ఒకసారి ఫ్లిప్ చేసి చూద్దాం, ఎందుకంటే హ్యాండ్ మనకు కొంచెం మొత్తం పిక్చర్లో కవర్ అవుతున్నట్టుగా ఉంది కాబట్టి మనం ఫోటోని రొటేట్ చేయాలి. ఫోటోని రొటేట్ చేయాలంటే మనకు ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి, రొటేట్ ఆప్షన్ ఉంటుంది, ఫ్లిప్ అండ్ రొటేట్. ఇది థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫోటో అనేది ఫ్లిప్ అయిపోయింది. లెఫ్ట్, రైట్, అప్, డౌన్ అని ఆప్షన్స్ అనమాట అవి. సో నేను ఫ్లిప్ చేశాను, సైడ్కి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ ఫోటో కూడా మనకు ఫ్లిప్ చేసి రైట్ సైడ్ టాప్లో సెట్ చేసుకున్నాను. సో నాకు ఇలా ఓకే అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసి సెట్ చేసుకుంటున్నాను. నా ఆలోచన ఏంటి అంటే పైన ఖాళీగా ఉంది, కింద రైట్ సైడ్లో ఖాళీగా ఉంది. సో ఒక టెక్స్ట్ రావాలనేది నా ఆలోచన. సో వాటికి మనం ఏమేమి అసెట్స్ పెట్టాలి, అంటే ఎలాంటి బెలూన్స్ కానీ, ఎలాంటి డిజైన్ సంబంధించి కానీ పెట్టాలనుకుంటే మనం ఇందులో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కింద. ఏంటి అంటే స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టిక్కర్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కాగితాల టైప్ డిజైన్స్ టైప్స్ ఉంటాయి కదా, అలా పెడదామని అనుకుంటున్నాను. బర్త్డే బెలూన్స్ అని అయితే టైప్ చేశాను. ఇది చూసారా, ఈ కర్వీ కాగితాల టైపు, కలర్ కాగితాల టైపు ఉన్నాయి. సో ఇది నేను లెఫ్ట్ సైడ్లో సెట్ చేసుకుంటున్నాను, కొంచెం చిన్నగా చేసుకొని. దీన్నే డూప్లికేట్ చేసి, అంటే ఇప్పుడు మన ఇమేజ్ని సెలెక్ట్ చేయగానే మనకు పైన లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది సార్, ఎరేజర్ పక్కన. ఎరేజర్ పక్కన లేయర్ ఆప్షన్లో మూవ్ అప్, మూవ్ డౌన్, డూప్లికేట్ అని ఉంది. సో నేను డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే అది 1, 2గా మారింది అనమాట, అంటే డూప్లికేట్ అయిపోయింది. సో దాన్ని కరెక్ట్గా రైట్ సైడ్ కూడా సెట్ చేసుకున్నాను. బట్ ఇది మన మనిషికి ఫోటో మీదకి వచ్చినట్టుంది కదా. సో దీన్ని కూడా ఏం లేదు, సెలెక్ట్ చేసి లేయర్స్లోకి వెళ్ళి మూవ్ డౌన్ అంటే డౌన్కి వెళ్ళిపోతుంది. మీరు ఎన్నిసార్లు టైప్ చేస్తే అన్నిసార్లు మీకు అది సెట్ అయింది అనుకునే వరకు మీరు క్లిక్ చేస్తూ ఉంటే అది కిందికి వెళ్ళిపోతుంది. అప్ అంటే అప్,
ఓకే. నెక్స్ట్ ఓకే, మన బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ అయితే పెట్టాము. నెక్స్ట్ ఇంకో బెలూన్స్ ఏమైనా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సేమ్ మళ్ళీ అలాగే స్టిక్కర్స్లోకి వెళ్ళి ఏదైనా బెలూన్ టైప్ తీసుకుందాం అనుకుంటాను. ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ ఫ్రీగా ఉంటాయి. ఇవి మనం డైరెక్ట్ జస్ట్ క్లిక్ చేస్తే అవి మనకు వచ్చేస్తాయి. కొన్ని ప్రో వెర్షన్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వెర్షన్ ఉంటాయి. సో నేను ఫ్రీ వెర్షనే ఎక్కువ మీకు వాడి చూపిస్తున్నాను. సో ఇది ఈ బెలూన్స్ ఎక్కడో లైట్గా కనిపించేలాగా పెట్టాలని నేను అనుకుంటున్నాను. జస్ట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఫోటో దగ్గర సెట్ చేసి మూవ్ డౌన్ ఉంటున్నాను. లేయర్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో మూవ్ డౌన్ అంటే ఫోటో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హ్యాపీ బర్త్డే టెక్స్ట్. సో అది కూడా మనం ఏం టైప్ చేసిన అవసరం లేదు, అది కూడా స్టిక్కర్స్లోనే దొరుకుతుంది మనకి. ఏమన్నా మనం మన నేమ్ ఒక్కటి మాత్రం టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చూసారా, ఇది చాలా బాగుంది. మన పోస్టర్కి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది నేను తీసుకొని కొంచెం రొటేట్ చేసుకొని దాన్ని క్లిక్ చేయగానే రైట్ సైడ్ కార్నర్లో రొటేట్ ఆప్షన్ ఉంది చూసారా. మిగతా దాని కింద ఉన్నదేమో సైజ్ స్కేలింగ్ చేసుకోవడం. సో మూవ్ డౌన్ అంటున్నాను నేను. మూవ్ డౌన్ అంటే కరెక్ట్గా ఫోటో కిందకి వస్తుంది. మూవ్ అప్ అని ఎందుకంటున్నానంటే ఆ డిజైన్ పైకి రావాలి కాబట్టి ఒకసారి మూవ్ అప్ అన్నాను. ఓకే, హ్యాపీ బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కేక్ కావాలి, బర్త్డే కేక్. సో బర్త్డే కేక్ కూడా మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే కేక్ వచ్చేస్తుంది. ఆ కేక్ని కూడా నేను సెలెక్ట్ చేసి కరెక్ట్గా నాకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో చూద్దాం, మంచి కేక్. సో ఇది బాగుంది, రోజ్ ఫ్లవర్స్, చెర్రీ పండ్లు లాగా ఉంది. సో హ్యాపీ బర్త్డే కేక్ ఇది. సో ఆ కేక్ తీసుకుంటున్నాను, కరెక్ట్గా జస్ట్ ఫోటో మీదకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, నేమ్. ఈ కేక్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నేమ్ కావాలి కాబట్టి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్, ఆ బర్త్డే వచ్చేసింది, ఫోటో వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఆ పర్సన్ నేమ్ కావాలి కాబట్టి మై బ్రదర్ నేమ్ కరుణాకర్, నేను కర్ణా అని పెట్టాను. షార్ట్కట్లో కర్ణాన్న అని పిలుస్తాం కాబట్టి కర్ణా అని పెట్టి ఇప్పుడు నేను ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను లెఫ్ట్ స్క్రోల్ చేస్తుంటే ఒక్కొక్క ఫాంట్ ఉంది, అది అప్లై అయిపోతుంది. లేదంటే సిఆల్ అనే ఆప్షన్ ఉంది, మన లెఫ్ట్ కంటా అంటే ఒక్కొక్క ఫాంట్ చూపిస్తుంది. లేదంటే సిఆల్లోకి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇందులో ఇన్బిల్ట్ ఫాంట్స్ ఉంటాయి, డిస్కవర్ ఫాంట్స్ ఉంటాయి, రీసెంట్, మై ఫాంట్స్, ప్రీమియం ఉంటాయి. సో నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కొంచెం బాగుంది అనిపిస్తుంది. మనకు బాగాలేదనుకుంటే దీన్ని మళ్ళీ మనం దాన్ని మార్చుకోవచ్చు ఫాంట్ని. సో ఫాంట్ తీసుకున్నాం, అలైన్ చేసుకున్నాం, కొంచెం స్క్వీజ్ చేస్తున్నాను టెక్స్ట్ని నేను. స్క్వీజ్ చేసిన తర్వాత ఆ డాట్స్ మీద పట్టుకొని గుంజితే స్క్వీజ్ అవుతుంది. స్క్వీజ్ అంటే ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కలర్లోకి వెళ్తే కలర్, గ్రేడియంట్, టెక్స్చర్ ఉంటుంది. గ్రేడియంట్ అంటే 2 కలర్లు, కలర్ అంటే సింగిల్ కలర్, టెక్స్చర్ అంటే మనం ఏదైనా ఇమేజ్ని దానికి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టుకోవడం. ఓకే, నేను గ్రేడియంట్కి వెళ్ళాను, 2 కలర్స్ తీసుకుంటున్నాను, ఎల్లో అండ్ వైట్. చూడండి కొంచెం డార్క్ కలర్ ఎల్లో లాగా పెడితే బాగుంటుందని అడ్జస్ట్ చేస్తున్నాను కలర్స్. గమనించండి, మీరు కూడా అంతే. గ్రేడియంట్స్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ అయితే నప్పుతుంది, మీకు ఏ కలర్ అయితే బాగుంటుంది అనుకుంటారో అలాంటి కలర్నే సెలెక్ట్ చేసుకోండి. నేను కొంచెం డార్క్ ఎల్లో, డార్క్ లైట్ ఎల్లో పెడదామని అనుకుంటున్నాను. సో ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ఇస్తున్నాను. కలర్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇవ్వాల్సింది స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్ కలర్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి టెక్స్ట్కి బ్లాక్ ఇస్తున్నాను. సో బ్లాక్ కలర్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి షాడోకి వెళ్ళాను. నేను షాడోకి వెళ్ళి బ్లర్నెస్ 7 పెట్టాను. ఓకే, దాని పొజిషన్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి, హారిజాంటల్ అండ్ వర్టికల్ అంటే పైకి కిందికి, హారిజాంటల్ అంటే ఎడమ సైడ్కి కుడి సైడ్కి ఆ షాడో అనేది మూవ్ అవుతుంటుంది అనమాట. సో నాకు ఓకే, అడ్జస్ట్లోకి వెళ్ళి నేను బ్లర్నెస్ ఒక 20 పెట్టుకున్నాను, ఒపాసిటీ 70 ఉంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేమ్ అనేది మనకు ఓకే అయిపోయింది. ఇక్కడ స్టైల్స్ చూపిస్తుంది చూసారా టెక్స్ట్వి, మీకు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, నాకు వాటితో అవసరం లేదు. ఓకే, లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకొని అన్న అని టైప్ చేస్తున్నాను. ఓకే, కర్ణ అన్న. మామూలుగా మీకు అన్న చిన్నవాళ్ళు అయి ఉండి ఎవరైనా ఉంటే మీరు మామూలు నేమ్ కొట్టి వదిలేసినా సరిపోతుంది. సో బ్రదర్ కాబట్టి అన్న అని పెడితే బాగుంటుంది ఉదయంతో నేను అన్న అని కొట్టాను. ఈ ఫాంట్ బాగుంది చూసారా, ఫేలెక్స్ గర్ల్స్ అంట. సో ఇది బాగుంది, ఆ ఫాంట్ అప్లై చేశాను నేను. అప్లై చేసినాక ఇప్పుడు ఆ టెక్స్ట్ని కరెక్ట్గా అలైన్ చేసుకొని కింద కలర్లోకి వెళ్తాం. మనం టెక్స్ట్ పెట్టగానే ఏంటి మూవ్ డౌన్ అంటున్నాను, కేక్ మీదకి వస్తుంది ఇక్కడ. సో 3 లేయర్స్లోకి వెళ్ళి మూవ్ డౌన్ అన్న తర్వాత కలర్స్లోకి వెళ్ళి వైట్ కలర్ ఇచ్చి స్ట్రోక్ బ్లాక్ ఇచ్చేసాను. అమౌంట్ కొంచెం తగ్గిస్తున్నాను, అంటే స్ట్రోక్ లెవెల్ ఒక 10 ఇచ్చాను. డ్రాప్ షాడో కూడా కొంచెం ఇస్తున్నాను. షాడోస్కి వెళ్ళి
షాడోను అడ్జస్ట్ చేస్తాను చూడండి. పొజిషన్ అంటేనేమో షాడో ఎట్ సైడ్ కనిపించాలనేది పొజిషను. కలర్ అంటే షాడో కలర్ ఏంటి, అడ్జస్ట్ అంటే బ్లర్నెస్ అండ్ ఓపాసిటీ ఎంత అనేది. సో మనకు అందులో షాడోలో అవే ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీకు తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. నన్ను అంటే అలాంటివి ఏమి ఉండవు, షాడో ఏం కనిపించదు అని అర్థం. సో నేను షాడో సెట్ చేసుకొని కొంచెం ఓపాసిటీ 61 పెట్టాను. బ్లర్నెస్ వచ్చేసి అక్కడ మనకు కనిపిస్తుంటుంది కదా ప్రివ్యూ, దాన్ని ఒకటి పెట్టుకోవాలి, ఒక 18 పెట్టాను. ఓకే, అయిపోయింది. ఆల్మోస్ట్ మనం కలరింగ్ నాకు టెక్స్ట్ కలర్ కొంచెం బాగానే అనిపించింది. సో టెక్స్ట్ కలర్ని డార్క్ ఎల్లో అండ్ లైట్ ఎల్లో పెట్టాను. ఇప్పుడు బాగుంది. ఫాంట్ కూడా మారుస్తాను చూడండి. ఇక్కడ ఇంపాక్ట్ ఫాంట్ ఉంది. సో ఇంపాక్ట్ ఫాంట్ని నేను సెలెక్ట్ చేసి సెట్ చేశాను చూడండి. ఇప్పుడు ఎంత బాగుందో. కర్ణ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షాడోస్ కానీ మనం ఆ క్యారెక్టర్ లెంత్ని కొంచెం వాటి మధ్య గ్యాప్ పెంచుకోవాలంటే స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, స్పేసింగ్ మీద క్లిక్ చేసి మీరు ఆ లెటర్స్ మధ్యలో స్పేస్, లైన్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ లెటర్స్ మధ్య స్పేస్ని కొంచెం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది వాటి మధ్య గ్యాప్ అనేది వస్తుంది చూడండి. నేను జరుపుతా అంటే గ్యాప్ అనేది వస్తుంది. సో అలా మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మెయిన్ టైటిల్ మనం సెట్ చేసుకున్న తర్వాత అన్న అనే టైటిల్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని సింపుల్గా మనం సేవ్ చేసుకోవడమే. ఇంకేమైనా అసెట్స్ కావాలంటే స్టిక్కర్స్లోకి వెళ్ళి మనం ఈజీగా సెట్ చేసుకోవడం. ఇంకోటి క్లమ్జీ లాగా కనిపించకూడదు, మనకు ఫోటో చూడగానే బాగుంది అనిపించాలి కాబట్టి సో ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇలా ఇంత ఈజీగా మన మొబైల్లో పిక్సార్ట్లో ఇన్బిల్ట్గా మనకు కావాల్సినవన్నీ అందులో దొరుకుతాయి కాబట్టి ఈజీగా పోస్టర్ డిజైన్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక స్టిక్కర్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇక్కడ బర్త్డే విషెస్ అని అయితే పెడుతున్నాను. సో జస్ట్ ఆ హంగామా టైప్ ఏదైనా ఇమోజీ దొరుకుతుందేమో అని చూస్తున్నాను, చూద్దాం ఎక్కడైనా దొరుకుతుందేమో. ఓకే, ఇది చూసారా, హ్యాపీ డే అని, హ్యాపీ నేను అది సంథింగ్ ఏదో ఉంది. సో ఇది ఎంజాయ్ ది డే సంథింగ్, అది కింద ఎక్కడో పెడదాం అనుకుంటున్నాను. సో సరే దాన్ని తీసుకెళ్ళి కింద పెట్టాను. సో ఇది మన పోస్టర్ ప్రివ్యూ, ఇంత బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కంటెంట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే మన వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మనకు ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇమేజ్ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి మధ్యలో యారో ఉంది కదా, ఆ యారో మీద క్లిక్ చేస్తే మీకు జేపీజీ కావాలన్నా పిఎన్జీ కావాలన్నా అడుగుతుంది. జేపీజీ సేవ్ టు గ్యాలరీ అంటే అది ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.